హాయ్ అండి. గ్యాస్ స్టవ్ పైన ఈ ఒక్క పౌడర్ వేయండి. రుద్దే పని లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో, ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లేదు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇలా గ్యాస్ స్టవ్ పై ఇలా వంట అయితే చేస్తూ ఉంటాం కదండి. గ్యాస్ స్టవ్ పైన వంట అయిపోయిన తర్వాత ఈ విధంగా సోప్ కానీ లిక్విడ్ కానీ వేసేసి స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాము. సో, మనం ఎంత క్లీన్ చేసినా దానిపైన ఎక్కువ లిక్విడ్ వేసినా ఎక్కువ సోప్ వేసినా కూడా మనకు ఆ జిడ్డు అనేది పోదు. చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం అస్తమానం వాటర్ పెట్టి క్లీన్ చేయకుండా ఈ విధంగా ట్రై చేయండి. అస్తమానం వాటర్ పెట్టి క్లీన్ చేస్తే మనకి గ్యాస్ స్టవ్ అంతా కూడా పాడైపోతుందండి. ఎక్కువగా రిపేర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ విధంగా వంట అయిపోయిన తర్వాత కొద్దిగా గోధుమ పిండి ఉంటుంది కదండి. గోధుమ పిండి తీసుకొని ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైన వేసేసి ఒక స్క్రబ్బర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. తర్వాత ఈ విధంగా చక్కగా ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని ఈ విధంగా తుడిచేసేసామనుకోండి, దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ, క్రిములు కానీ, బ్యాక్టీరియా ఏమన్నా కూడా అంతా కూడా తొలగిపోతుంది. సో, జిడ్డు మనం కర్రీ చేసేటప్పుడు ఎక్కువగా ఆయిల్ మార్కులు పడి జిడ్డుగా ఉంటూ ఉంటుంది. సో, అదంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. ఈ విధంగా వంట అయిన వెంటనే కొద్దిగా గోధుమ పిండి వేసేసి ఇలా క్లీన్ చేసుకుంటే మనకి జిడ్డు అనేది లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనం ఎక్కువగా వాటర్ పెట్టి కూడా క్లీన్ చేసే పని లేదండి. ఈ పౌడర్ చల్లేసి ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే మరి లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.